ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభూ శంకర. ఓం నమః శివాయ. ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం తమేశమజరామర ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. భగవంతుడైనటువంటి శంకర భగవానుడు ఆదిలో అంతములో మధ్యయందు ఎక్కడ ఉన్న మంగళ స్వరూపుడు. అటువంటి సమానమైన తత్వం ఇంకెక్కడనూ లేదు. ఆయనకు జననము లేదు, మరణము లేదు. జగత్తు, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములనే 5 కర్మలను ఆయన సునాసాయముగా చేయను. ఆయన 5 ముఖములు కలవాడు. అట్టి సర్వశ్రేష్ఠుడుకు జగదీశుడైనటువంటి అంబికాపతిని మనస్సులో ధ్యానించెదను. ఆద్యంతమంగళమజాత సమాన భావమార్యం తమేశమజరామర ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. పరమ మంగళస్వరూపుడైనటువంటి భగవాను స్మరించుకుంటూ ఈ లక్షణాలు చెప్పారే ఇక్కడ, ఇవి అందరూ వాళ్ళ దేవుళ్ళకి అన్వయించుకుంటారు. ఒక సిద్ధపురుషుడు ఆయన్నే దేవుడిగా భావించేవారు. ఇదే రూపంతో ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు పుట్టాడో తెలియనివాడు అని చెప్పుకుంటారు. కాబట్టి ఇవి భగవంతుడి లక్షణాలు. భగవంతుడు, భగవంతుడు పంచాక్షరి. భగవంతుడు, భాగవతం, వీటిని తలుచుకుంటే చాలు మన మనసు శుద్ధి పడుతుంది. ఎందుకంటే భగవంతుడనే మాటలో ఉండేటువంటి దివ్యమైనటువంటి శక్తి మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గముల యొక్క ఉద్ధృతిని తగ్గించి మన సన్మార్గం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుని ధ్యానించి మనం ఈరోజు శ్రీ శివమహాపురాణంలో ఆద్యేశ్వర విద్యేశ్వర సంహితలో 16 అధ్యాయములు పూర్తి చేసి 17వ అధ్యాయమైనటువంటి ప్రణవము పంచాక్షరి మంత్రముల మహిమ, శివలోక వైభవం. అత్యద్భుతం కదండి. ఎంత గొప్ప విషయాలు వస్తాయో ఇప్పుడు నాకు అర్థం అవడం లేదు. ఇంత గొప్పదైనటువంటి ఈ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 152 శ్లోకములు ఉన్నాయి. మనం 2 రోజులు చెప్పుకుంటే గొప్ప, 3వ రోజు కూడా వెళ్ళచ్చు. సరే, శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహిత అందు 17వ అధ్యాయమైనటువంటి ప్రణవము పంచాక్షరి మంత్రముల మహిమ, శివలోక వైభవము. ఈ విధంగా ఆ యొక్క పరమేశ్వరుడైనటువంటి మహాదేవుడి యొక్క మహిమలు వింటూ ఉన్నటువంటి వారికి సూత మహాముని ఆ యొక్క సత్రాయాగం చేస్తున్నటువంటి ప్రయాగ తీర్థంలో ఆ మునులతో ఇలా అన్నాడు. వాళ్ళకి ఈ విషయాలు చెప్పాడు, పూజా విధానము, ఫలము. తర్వాత అప్పుడు మునీశ్వరులు అడిగారు. అదంతా అయిన తర్వాత ఋషయ ఊచుహు ప్రణవస్య చ మహాత్మ్యం షడలింగస్య మహామునే శివభక్తస్య పూజాంచ క్రమశో బ్రూహిణః ప్రభో. మహామునులు ఇలా అంటున్నారు. ఓ మహారుషి సూత మహాశయ, ఓంకారము యొక్క మహిమను, 6 లింగముల యొక్క మహిమను, శివభక్తుని పూజించే విధానమును మాకు క్రమముగా చెప్పుము. అది కాబట్టి ఓంకారమునకు ఇప్పుడు 6 లింగాలు ఏమిటో చూద్దాం. ఓంకారం యొక్క ప్రణవం యొక్క మహిమను చెప్పమంటున్నారు. 6 లింగాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఓంకారం అనేటువంటిది దానికి ధ్వనిలింగమనియు, స్వయంభూలింగమునకు నాదలింగమనియు, యంత్రమునకు బిందులింగమనియు, ప్రతిష్ఠిత లింగమునకు మకారలింగమనియు, ఉత్సవములో ఊరేగించే లింగమునకు ఉకారలింగమనియు, గురువు యొక్క శరీరమునకు అకారలింగమనియు పేరు. ఇవి 6 లింగములు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఓ మహర్షి,
ఓ ప్రభు, ఓంకారం యొక్క మహిమను, 6 లింగముల మహిమను మరియు శివభక్తిని పూజించు విధానమును క్రమముగా మాకు చెప్పవయ్యా అని చెప్పేసి వాళ్ళు అడిగితే, సూత ఉవాచ తపోధనైర్భవ తపోధనైర్భవద్భిశ్చ సమ్యక్ ప్రశ్నస్త్వయం కుతః అస్యోత్తరం మహాదేవో జానాతి స్మరచాపరః. తపోధనులైనటువంటి ఓ మహామునులారా, మీరు చాలా చక్కని ప్రశ్నను అడిగారు. దీనికి ఉత్తరము మహాదేవుడు తప్ప మరి ఒకడు చెప్పజాలడు. నిజం చెప్పాలంటే ఇది అందరూ చెప్పలేం. నేను కానీ మహాదేవుడు ఒక్కడే దీనికి ధీటైనటువంటి సరి అయినటువంటి విషయం, దీని విషయాలన్నీ చెప్పగలుగుతాడు. అయినప్పటికీ కూడా అథాపి వక్షేతమహం శివస్య కృపయైవ హి శివోస్మాకం చ యస్మాకం రక్షాం గృహాతు భూరిసః. ఓహో, అయితే అయినప్పటికీ కూడా భగవంతుడైనటువంటి పరమాత్ముడి యొక్క కృపతో నేను మీకు సమాధానం చెప్తాను. శివుడు మమ్ములను మిమ్మలను అధికముగా రక్షించు భారమును స్వీకరించుగాక. పరమాత్ముడు మనందరినీ రక్షిస్తాడు. ఆయన భారం అది. ఆయనకు భారం అంటే ఏమిటి? కర్తవ్యము అని. కాబట్టి ఆ భారాన్ని దించుకోవాలి కదండి, తప్పకుండా కర్తవ్యమే అవుతుంది. బ్రూహి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదధే నవం నవాంతరమితి ప్రణవం వైవ విదుర్బుధాహం ప్రపంచో నాస్తి అస్మాకం ప్రణవం విదుహం ప్రకర్షేణ నయేద్యాస్మాన్ మోక్షం వహ ప్రణవం విదుహు. కాబట్టి ప్రకృతి నుండి పుట్టిన సంసారము మహాసముద్రమునకు నీ ప్రహ అని పేరు. ఈ ప్రపంచము అనేటువంటి సముద్రానికి సంసార సముద్రం అంటాం కదా. ఈ సంసారం అనే సముద్రం ఎలా ఈదాలి? సముద్రం అంటే అంతం లేనిది అని అర్థం. అసలు అది దాని లోతు అంతం లేదు, దాని వెడల్పు పొడవు కూడా అంతం లేవు. అంత సరే, అంతం లేనటువంటి దానికి ప్రహ అని పేరు. ప్రకృతి నుండి పుట్టినది. ఎలా పుట్టింది? ఇది ఉంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఉంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది వీటన్నిటికీ ప్రహ అని పేరు. దీనిని దాటించే నావ కనుక ఓంకారమునకు ప్రణవము అని పేరు కలిగినది అని పండితులు చెప్పుచున్నారు. కాబట్టి ఈ సంసారము నుండి ప్రహ నుండి రక్షించేటువంటిది, ఒడ్డు చేర్చేటువంటిది, సంసారం అనే సముద్రం నుంచి ఒడ్డు చేర్చేటువంటిది. కాబట్టి దీనికి ప్రణవాహ అనేటువంటి పేరు కలిగింది అని చెప్పి చెప్తున్నారు. వీటిని ఈ సంసారం అనేటువంటి సముద్రమును దాటించే నావ కనుక, నవ అంటే నావ, ప్రణవాహ అది. కాబట్టి పేరు కలిగినది అని పండితులు చెప్పుచున్నారు. ప్రహ ప్రపంచమున నా లేదు, వహ మీకు అను అర్థమును బట్టి కూడా ఓంకారాన్ని ప్రణవము అని అంటారు. ప్రహ నిశ్చయముగా నహ మోక్షమును నడిపించును, వహ మిమ్ములను అనే అర్థములో కూడా ఓంకారము చెప్పబడుచున్నది. కాబట్టి ఎలా చూసినా కూడా ఈ యొక్క సంసారము నుండి తరింప చేసేటువంటిది. కాబట్టి ఓంకారానికి ప్రణవము అనేటువంటి పేరు వచ్చింది. స్వజాపకానాం యోగినాం స్వమంత్ర పూజకస్య చ సర్వకర్మక్షయం కృత్వా దివ్యజ్ఞానం తు నూతనం తమేవ మాయారహితం నూతనం పరిచక్షతే ప్రకర్షేణ మహాత్మానం నవం శుద్ధస్వరూపకం. ఓంకారమును జపించి, అయ్యా మహాములారా వినండి, ఓంకారమును జపించి శివుణ్ణి ఓంకారంతో పూజించే వారికి సర్వకర్మలు నశించి నూతనముకు దివ్య జ్ఞానం లభించను. ఎవరైతే ఓంకారంతో భగవంతుని పూజిస్తారో, ఓంకారంతో జపిస్తారో వాళ్ళకి గొప్ప జ్ఞానం కలుగుతుంది, దివ్యమైన జ్ఞానము కలుగుతుంది. మాయకు అతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్మ నూతనుడు అనబడును. ఎవరు? మాయకు అతీతుడైనటువంటి వాడు, శుద్ధ చైతన్య రూపుడైనటువంటి పరమాత్మ నూతనుడు అని పిలవబడతాడు. తమేవ మాయారహితం నూతనం పరిచక్షతే.
ప్రకర్షేణ మహాత్మానం నవం శుద్ధస్వరూపకం నూతనం వై కరోతీతి ప్రణవం విదుర్బుధా ప్రణవం ద్వివిధం ప్రోక్తం సూక్ష్మస్థూల విభేదత. సాధకుని నూతనముగా చేయునది గాన ఓంకారముకు ప్రణవము అని పేరు వచ్చినది. ఆ విధంగా ఓంకారం చేత జపించి ఓంకారం చేత పూజించేటువంటి వారికి సర్వకర్మలు నశించి బంధములు నశిస్తాయి. నశించి నూతనమైన దివ్యజ్ఞానము లభిస్తుంది. లభించి పైగా వాడిని కొత్త వాడిగా చేసిన సాధన అంతవరకు ఉన్నవాడు వేరు, ఇంకే సాధన మొదలుపెట్టాక ఉన్నటువంటి వాడు దివ్యంగా ఉంటాడు, అది వేరు. కానీ ఓంకారమునకు అందువలన ఓంకారమునకి ప్రణవం అని పేరు వచ్చినది అని పండితులు చెప్తున్నారు. ప్రణవము సూక్ష్మము స్థూలము అని ద్వివిధముగా ఉన్నది. సూక్ష్మము స్థూలము అనేటువంటి రెండు ప్రధాలుగా ఉన్నది. నూతనం వై కరోతీతి ప్రణవంత విదుర్బుధాహం ప్రణవం ద్వివిధం ప్రోక్తం సూక్ష్మ స్థూల విభేదత. సూక్ష్మమేకాక్షరం విద్యాత్ స్థూలం పంచాక్షరం విదుః సూక్ష్మమవ్యక్త పంచార్ణం సువ్యక్తార్ణం తథేతరత్. జీవన్ముక్తస్య సూక్ష్మం హి సర్వసారం హి తస్య హి మంత్రేణార్థానుసంధానం స్వదేహ విలయావధి. జీవన్ముక్తులకు ఓం అను ఏకాక్షరమునకు సూక్ష్మ ప్రణవమనియు పంచాక్షరికి స్థూల ప్రణవమనియు పేరు. స్థూలము సూక్ష్మము. స్థూలం అంటే పెద్దదిగా ఉన్నటువంటిది, ఒక స్వరూపంగా ఉన్నటువంటిది, స్థూలంగా ఉంది. అయితే సూక్ష్మమైనది అంటే సూక్ష్మం అంటే అతి చిన్నదిగా ఉన్నటువంటిది ఓం ఓం అనే అక్షరం. అదే పంచాక్షరి అయితే ప్రణవము పంచాక్షరి ప్రణవం అని స్థూలముగా ఉన్నదానికి చెప్తారు. సూక్ష్మ ప్రణవములో అవ్యక్తముగనున్న పంచవర్ణములు స్థూల ప్రణవములు బాగుగా వ్యక్తముగను. అది సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తముగానున్నటువంటి పంచవర్ణములు. ఈ పంచవర్ణములైనటువంటివన్నీ కూడా పంచభూతములు, వాటికి ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాది విషయములన్నీ కూడా ఓంకారంలో సూక్ష్మంగా ఉన్నటువంటి వివరంగా పంచాక్షరిలో అంటే స్థూల రూపంలో వ్యక్తమవుతాయి. జీవన్ముక్తులకు జ్ఞాని సర్వమంత్రసారమైనటువంటి సూక్ష్మ ప్రణవమును ప్రణవ ప్రతిపాద్యముగు పరమాత్మను ధ్యానిస్తూ దేహము పతనమగు వరకు జపించవలను అని. జీవన్ముక్తుడు అగు జ్ఞాని, ఈ జ్ఞానము పొందినటువంటి వాడు సర్వమంత్ర సారములు, అన్ని మంత్రములు మీరు ఎన్ని తీసుకోండి, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కాబట్టి సర్వ మంత్రముల సారమైనటువంటి బ్రహ్మ, బ్రహ్మ అంటే జగత్తంతా నిండి ఉన్నటువంటిది. ఆ బ్రహ్మ సూక్ష్మ ప్రణవమును ప్రణవ ప్రాతిపాద్యముకు పరమాత్మను ధ్యానిస్తూ, ఈ ప్రణవం సూక్ష్మ ప్రణవం ఓంకారం ఇది ఏం చేస్తుంది? ప్రణవ ప్రతిపాద్యముకు పరమాత్మను ధ్యానిస్తూ, ఏ ప్రణవము ద్వారా అయితే భగవంతుడు సర్వమందు వ్యక్తమవుతున్నాడో అటువంటి దానిని దేహము పతనమగ వరకు జపించేవాడు. ఓం ఓం అనుకుంటే కూడా చాలు. మనం అనేక మంత్రాలు జపిస్తూ ఉంటారు, అనేక మంది అనేక మంత్రాలు, పెద్ద పెద్ద పొడుగుగా మంత్రాలు, కఠినమైన దిత్వాక్షరాలతోటి అలా జపించే మంత్రములన్నింటి సారము కూడా దీంట్లో ఉంటుంది. స్వదేహ గలితే పూర్ణం శివం ప్రాప్నోతి నిశ్చయ కేవలం మంత్రజాపీతూ యోగం ప్రాప్నోతి నిశ్చయ. అటువంటి జ్ఞాని దేహపాతానంతరము పూర్ణస్వరూపులకు శివుని పొందిన నిశ్చయము, అర్ధానుసంధానము లేకుండగా కేవల మంత్రమును జపించే వ్యక్తి యోగమును పొందుట నిశ్చయము. అది ఏమిటయ్యా అంటే, అటువంటి జ్ఞాని దేహపాతానంతరము పూర్ణస్వరూపుడుకు శివుని పొందుట నిశ్చయము. ఎవరైతే ప్రణవ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను ఓంకార రూపంగా అంటే ప్రణవ రూపంగా ధ్యానిస్తూ ఉంటాడో అతడు పూర్ణస్వరూపైన పరమాత్మని పొందుతాడు. అర్ధానుసంధానము లేకుండా కేవల మంత్రమును జపించే వ్యక్తి యోగమును పొందుట కూడా నిశ్చయము. ఒకవేళ అర్థం కాకపోయినా దాన్ని జపిస్తూనే ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే మనకి కొన్ని పనుల్లో ఎందుకు ఇలా అవుతుందో తెలియదు. మొక్కలు నాటుతాం, అవి లేస్తాయి, వాటికి మందులు వేస్తాం, వాటి చుట్టూ కలుపు తీస్తాం, ఇవన్నీ ఇలా చేస్తే ఇలా వస్తుంది. కానీ ఆ వచ్చడానికి కారణాలు కూడా మనకు తెలియకపోయినా మనం అవి చేయడం వల్ల పంట పండి మనకు ఫలితం వస్తుంది కదా. కాబట్టి చెయ్యడం వల్ల ఫలితం వస్తుందండి అని చెప్తూ స్వదేహే గలితే పూర్ణం శివం ప్రాప్నోతి నిశ్చయ.
కేవలం మంత్ర జాపీతు యోగం ప్రాప్నోతి నిశ్చయ. తర్వాత షట్ త్రింశత్కోటి జాపీతు నిశ్చయం యోగమాప్నుయాత్ సూక్ష్మంచ ద్వివిధం జ్ఞేయం హ్రస్వ దీర్ఘ విభేదిత. 36 కోట్ల జపమును 36 కోట్ల జపమును చేసిన వ్యక్తి నిశ్చయముగా యోగమును పొందును. సూక్ష్మ ప్రణవము, మరణ హ్రస్వము, దీర్ఘము అని 2 విధములుగా ఉన్నది. 36 కోట్ల జపం అనుకున్నాం కదా, 36 రోజుకి 1000 సార్లు చేస్తే 365 రోజులు. అలా ఆ లెక్క ప్రకారం 36 కోట్ల జపం చేసినటువంటి వ్యక్తి నిశ్చయముగా యోగమును పొందును. సూక్ష్మ ప్రణవము, మరల హ్రస్వము, దీర్ఘము అని 2 విధములుగా ఉన్నది. షట్త్రింశత్కోటి జాపీతు నిశ్చయం యోగమాప్నుయాత్ సూక్ష్మంచ ద్వివిధం జ్ఞేయం హ్రస్వదీర్ఘ విభేదిత. ఇది పొడుగైనది, పొట్టి అయినది అని 2 విధాలుగా ఉన్నది. అకారశ్చ ఉకారశ్చ మకారశ్చ తతః పరం బిందునాదయుతం తద్ది శబ్దకాల కళాన్వితం. దీర్ఘ ప్రణవము అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము, శబ్దము, కాలము, కళ అను వాటితో కూడిన ప్రణవము. షట్త్రింశత్కోటి జాపీతు నిశ్చయం యోగమాప్నుయాత్ సూక్ష్మం తద్విధం జ్ఞేయం హ్రస్వదీర్ఘ విభేదత. అకారశ్చ ఉకారశ్చ మకారశ్చ తతః పరం బిందునాదయుతం తద్ది శబ్దకాల కళాన్వితం. అకార, ఉకార, మకార, బిందు, నాద, శబ్ద, కాల, కళ అను వాటితో కూడినటువంటి ప్రణవము ప్రణవము. దీర్ఘ ప్రణవమేవం హి యోగినామేవ హృద్గతం మకారాంతం త్రితత్వంతి హ్రస్వ ప్రణవ ఉచ్యతే. దీర్ఘ ప్రణవము ఇది యోగుల హృదయమునందు మాత్రమే ఉండను. అకార, ఉకార, మకారములను 3 వర్ణములతో మాత్రమే కూడిన ప్రణవము హ్రస్వ ప్రణవము అనబడుతుంది. అది అకార దీర్ఘ ప్రణవం ఇది యోగుల హృదయం నుండే ఉంటుంది. అకార, ఉకార, మకార, బిందు, నాద, శబ్ద, కాలము, కళ అను వాటితో కూడినది ప్రణవంలో. దీర్ఘ ప్రణవం యోగుల హృదయమునందు మాత్రమే ఉండను. అకార, ఉకార, మకారములు అను 3 వర్ణములతో మాత్రమే కూడినటువంటి ప్రణవం హ్రస్వ ప్రణవము అని అనబడును. దీర్ఘ ప్రణవమేవం హి యోగినామేవ హృద్గతం మకారాంతం త్రితత్వం హి హ్రస్వ ప్రణవ ఉచ్యతే. ప్రణవ ఉచ్యతే. శివశక్తిస్తయో ఐక్యం మకారాంతం త్రికాత్మకం హ్రస్వమేవం హి జాప్యం స్యాత్ సర్వపాపక్షయైషినాం. అకారము శివుడు, ఉకారము శక్తి, మకారము శివశక్తుల యొక్క ఐక్యము. అకారము పరమేశ్వరుడు, శివ, ఉకారము అంబిక, మకారము ఈ రెండిటి యొక్క ఐక్యము. సర్వపాపనాశమును కోరు సాధకులు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవము జపించవలను. ఎవరైతే పరమపదమును పొందాలనుకుంటున్నారో అటువంటి వారు అకారాన్ని పరమశివుడిగా భావించి, ఉకారాన్ని అమ్మవారిగా భావించి, ఆ ఇద్దరి కలయికైనటువంటి స్వరూపాన్ని మకారంగా భావించాలి. అందుకనే ఓం ఓం ఇదాన్ని అటువంటి భావంతో ప్రతి అక్షరంలోనూ అమ్మవారిని, అయ్యవారిని, వాళ్ళిద్దరూ కలిసినటువంటి రూపాన్ని కూడా భావించుకుంటూ, దర్శించుకుంటూ దానిని సాధన చేయవలెను. భూవాయ కనకార్ణోద్యోః శబ్దాద్యాశ్చ తథా దశ ఆసాన్వయేదసః పునః ప్రవృత్తా ఇది కథ్యతే. హ్రస్వమేవ ప్రవృత్తానాం నివృత్తానాం తు దీర్ఘకం వ్యాహృత్యాదౌ చ మంత్రాదౌ కామం శబ్దకళాయుతం. భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశము అను పంచభూతములు, గంధస్పర్శ రూపరస శబ్దములే 5 విషయములు వెరసి ఈ 10 ఎందు ఆశతో ప్రవర్తించేది 10 రకముల మానవుల ప్రవృత్తులు అనబడతాం. అది మానవుల యందు ఈ రకములైనటువంటి 10 గుణములతో ఏమిటి? పంచభూతములు, వాటి యొక్క గుణములు.
పృథివ్యాపస్తేజో వాయురాకాశామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరచ విపాప భూయా సగ్గుస్వాహ. శబ్దస్పర్శరూపరసగంధాది గుణములు ఉంటాయి వీటన్నిటికీ. ఈ 10 గుణములతో ఉంచేటువంటి వాటినే ప్రవృత్తి అంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రవృత్తి ఉంటుంది. వాళ్ళు హింసా ప్రవృత్తి ఉంటుంది, వీళ్ళలో దయాగుణం ఉంటుంది. ఇలా ఈ రకరకాలైనటువంటి ప్రవృత్తులు ఏర్పడుతూ ఉంటాయి మనసులో. ఇంకొకళ్ళు కృషి చేసే ప్రవృత్తి ఉంటుంది, ఇంకొకళ్ళు బద్ధకం ప్రవృత్తి ఉంటుంది. వాడి స్వభావం ఆ విధంగా. ఎంత చేసినా బద్ధకస్తుడు యాక్టివ్గా అవ్వలేడు. వాడి ప్రకృతి ఇచ్చేవాడంతే. ఒక పని బండగా చేసేస్తాడు, తర్వాత చేయవలసిన పనికి 2 రోజులు ఆలస్యం చేస్తాడు, పని మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది. చూసారా, ఈ ప్రవృత్తులని ఉంటూ ఉంటాయి. వీటిని కూడా మనం ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలి. అందుకే మానవ జన్మ అనబడును. ప్రవృత్తులు హ్రస్వ ప్రణవను మాత్రమే జపించవలెను. అది ప్రవృత్తులు హ్రస్వ ప్రణవం మాత్రం, అంటే అకార ఉకార మకార శబ్దమైనటువంటి పరమేశ్వరి ధ్యానాన్ని చెయ్యాలి. ఎవరు? ఈ యొక్క ప్రవృత్తులు అనేవారు. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయముల యందు అనురక్తితో ఆ ప్రవృత్తితో ఉండేటువంటి వారు. పైగా అంటూ నివృత్తులు దీర్ఘ ప్రణవమును జపించవలను. నివృత్తినాథుడు అనేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నారు. అంటే మనం ఇది కాదు అని వాటన్నిటిని వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఓమిచ్చేకక్షరం బ్రహ్మ, ఓంకారంలోనే బ్రహ్మముందని తెలుసుకున్నటువంటి వాడు దీర్ఘ ప్రణవమును జపించలను. సాధకుడు వ్యాహృతులకు భూహు భువః శువః మంత్రములకు ఆరంభములో తన ఇచ్ఛ ప్రకారముగా శబ్దముతో కళతో కూడిన ప్రణవమును ఉచ్చరించవచ్చును. ఓం ఇలాగా ఇచ్ఛ ప్రకారంగా శబ్దముతో కళతో కూడిన ప్రణవమును ఉచ్చరించవచ్చును. పైగా హ్రస్వమేవ ప్రవృత్తానాం నివృత్తానాం దీర్ఘకం వ్యాహృతాదౌ చ మంత్రాదౌ కామం శబ్దకళాయుతం వేదాదౌ చ ప్రాయోజ్యం స్వాద్వందనే సంధ్యయోరపి నవకోటి చ పాంచత్వా సంశుద్ధ పురుషో భవేత్. నాయనలారా, వేద పఠనమునకు మొదలుగాను ప్రాతఃసాయం సంధ్య వందనంలో ఓంకారము ఉచ్చరించబడను. 9 కోట్ల ఓంకారము జపము చేసినటువంటి పురుషుడు పూర్ణముగా శుద్ధుడగును. 9 కోట్ల ఓంకార జపం చేయాలట. అసలు మనకి ఈ జపం చేయాలనేటువంటి జ్ఞానం ముందర కలగాలి. దీని యొక్క ఫలితం ఏమిటో తెలుసుకోవాలి. అందుకనే వివరంగా చెప్తున్నారు. అందుచేత 9 కోట్ల జపం చేసినటువంటి వాడు పరిపూర్ణముగా శుద్ధుడుగా ఉంటాడు. పునశ్చ నవకోట్యాతు పృథివీ జయమాప్నుయాత్. పునశ్చ నవకోట్యాతు హ్యపాం జయమవాప్నుయాత్. 9 కోట్లు మరల జపించినతో పృథివీతత్వమును, ఇంకొక 9 కోట్లు జపించినతో జలతత్వమును కూడా జయించను. పునశ్చ నవకోట్యాతు తేజసాం జయమాప్నుయాత్. పునశ్చ నవకోట్యాతు వాయోర్జయమవాప్నుయాత్. ఆకాశజయమాప్నోతి నవకోటి జపేన వై. గంధాదీనాం క్రమేణైవ నవకోటి జపేన వై. ఇంకా కూడా మళ్ళా 9 కోట్ల జపము చేసినచో అగ్నితత్వమును, మరి ఒక 9 కోట్ల జపం చేసినచో వాయుతత్వమును కూడా జయించును. ఇంకా ఆకాశ జయతిమాప్నోతి నవకోటి జపేన వై. గంధాధీనాం క్రమేణైవ నవకోటి జపేన వై. ఇంకా 9 కోట్లు జపించుతూ ఆకాశతత్వమును జయించను. విధులనే క్రమముగా 9 కోట్ల చొప్పున జపించు వ్యక్తి గంధాదులను కూడా జయించను. కాబట్టి నిర్గుణతత్వం అన్నమాట. చూడండి, భూమికి 5 గుణాలు ఉన్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములలో పృథివీతత్వానికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ఉంటుంది. రసం అంటే రుచి, గంధం కూడా, వాసన. 4 చినుకులు పడగానే మట్టి వాసన ఎలా వస్తుందో చూసారా? కాబట్టి శబ్దం ఉంటుంది, భూమిని ఇలా ముట్టుకోగానే శబ్దం వస్తుంది. రసం ఉంటుంది, గంధం ఉంటుంది, వాసన ఉంటుంది, స్పర్శ ఉంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటాయి. అదే పృథివ్యాప. గాలికి వచ్చేటప్పటికీ దానికి ఒక రూపం అంటూ లేదు, ఒక గుణం తగ్గిపోయింది.
అదే అగ్నికి వచ్చేటప్పటికి శబ్దము ఉంటుంది, రూపం ఉంటుంది తప్ప స్పర్శ ఉంటుంది. దాంట్లో కూడా ఇంకొక 2 గుణములు తగ్గిపోయాయి. ఆ విధంగా పైకి వెళ్ళే కొలిది గుణం మనం జలం చెప్పుకోవాలి. మధ్యలో జలం ఉపదేశం. పృథివ్యాప ఆప జలానికి 2 గుణాలు తగ్గిపోతాయి. అలాగే పృథివ్యాప తేజస్ అంటే అగ్నికి 3 గుణాలు తగ్గుతాయి. గాలికి 4 గుణాలు ఉండవు. ఆకాశానికి వచ్చేటప్పటికి 4 ఒక్క శబ్దం ఒకటే ఉంటుంది. ఈ విధంగా అది నిర్గుణాత్మకమైనటువంటి సర్వవ్యాపకత కలిగినటువంటి భగవంతుడికి ఏ గుణము ఉండదు. అందుకనే నిర్గుణ నిరాకార నిరంజనుడు అని చెప్పేసి అంటాం ఆయన్ని. కాబట్టి 9 కోట్లు అహంకారతత్వమును జయించను. ప్రతిదినము 1000 సార్లు మంత్రమును చెప్పించిన మానవుడు శుద్ధుడగును. అది అహంకారస్య చ పునర్నవ కోటి జపేన వై సహస్రమంత్ర జప్తేన నిత్యం శుద్ధో భవేత్ పుమాన్ తతః పరం స్వసిద్ధ్యర్థం జపో భవతి హి ద్విజాః ఏవ అష్టోత్తరశతకోటి జప్తేన పునః జప్తేన వై పునః ప్రణవేన ప్రబద్ధస్తు శుద్ధయోగమవాప్నుయాత్. 9 కోట్లు జపించినచో అహంకారము జయించవచ్చును. ప్రతిదినము 1000 సార్లు మంత్రము జపించిన మానవుడు శుద్ధుడగును. ఓ ద్విజులారా, ఆ తర్వాత మానవుడు ఆత్మసాక్షాత్కారము కొరకు జపము కొనసాగించవలను. ఈ విధముగా 108 కోట్ల ప్రణవమును జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధ యోగమును పొందును. అది ఓంకారాన్ని జపించాలి. సూక్ష్మంగా జపించవలసిన వారు, ప్రవృత్తి కలిగిన వారు, నివృత్తి మార్గంలో వెళ్ళేటువంటి వారు మాత్రం దీర్ఘమైనటువంటి ఓంకారాన్ని చేయాలి. చేసిన తర్వాత శుద్ధ యోగేన సంయుక్తో జీవన్ముక్తో న సంశయ సదా జపన్ సదాధ్యాయన్ శివం ప్రణవరూపిణం సమాధిస్థో మహాయోగి శివ ఏవ న సంశయ ఋషిఛందో దేవతాది దేహే పునర్జపేత్ ప్రణవం మాతృకాయుక్తం దేహే అన్యస్య ఋషిర్భవేత్ దశమాతృషడధ్వాది సర్వం న్యాసఫలం లభేత్ ప్రవృత్తానాం చ మిశ్రాణం స్థూల ప్రణవమిష్యతే. శుద్ధయోగమును పొందిన జ్ఞాని జీవన్ముక్తుడు అనుటలో సందేహం లేదు. శుద్ధ యోగమును ఈ 108 కోట్లు జపించిన తర్వాత ఎవరైతే ఉంటారో వారు శుద్ధ యోగమును పొందుతారు. అందులో వాడు బతికుండగానే ముక్తి పొందినవాడు అవుతాడు. ప్రణవస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని సదా ధ్యానిస్తూ, ప్రణవమును సదా జపిస్తూ సమాధియందు మహాయోగి శివుడు అనుటలో సందేహము లేదు. ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుని సదా ధ్యానించాలి. భగవంతుడు ఎలా వ్యక్తమవుతున్నాడు? ప్రణవ శబ్దము ద్వారా వ్యక్తమవుతున్నాడు. కాబట్టి ఆ ప్రణవనాదాన్ని జపిస్తూ సమాధియందు ఉండు మహాయోగి జీవుడు అనుటలో సందేహం లేదు. సమాధి స్థితి అనేటువంటి దానికి సరైనటువంటి వర్ణన ముందు, అంటే అన్నింటి యందు తానే ఉండేటువంటి ఒకానొక స్థితిని సమాధి స్థితి అంటారు. ఇంకా ఆయనకి వేరేదాన్ని చూడవలసిన అవసరం కూడా లేదు. ఆ విధమైనటువంటి ధ్యాన స్థితిలో ఉంటాడు. దాన్ని సమాధి స్థితి. ఆయనకి సర్వం కల్విదం బ్రహ్మ, అంతే. బ్రహ్మమే, పరమాత్ముడే అంటాడు. అంతే, శివుడే అనడంలో సందేహం లేదు. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాసకరన్యాసములు చేసి జపం చేయవలను. అకారాది అకారము వరకు గల వర్ణములతో కూడిన ప్రణవమును తన దేహమునందు న్యాసము చేసిన వ్యక్తి ఋషి యగును. అది ఈ యొక్క మంత్రాన్ని ఋషి, ఈ యొక్క మంత్రాన్ని ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. దానికి ఒక ఛందస్సు ఉంటుంది, దానికి ఒక దేవతలు ఉంటారు, ఇత్యాది దేవతలు ఉంటారు. పైగా అంగన్యాసములు కరన్యాసములు చేసి జపం చేయాలి. అంగన్యాసము కరన్యాసము ఈ ప్రతి అంగమును అది అంగ పూజ అంటాం కదా. అలాగే చేతుల్లోనూ ఏ స్థితిలో ఎక్కడెక్కడ భగవంతుని నువ్వు అనుకుంటున్నావో ఆ విధంగా ఇవాళ వారి యొక్క ఉండేటువంటి స్థానాల్ని బట్టి ఆ న్యాసం చేయాలి. అక్కడ దేవతలను న్యాసం అంటే దగ్గరగా ఉండడం. ఆ విధంగా వాడిని మనం ప్రతిష్టాపింప చేసుకోవాలి. అకారాది హకారము వరకు గల వర్ణములతో కూడిన ప్రణవము, అకార ఉకార మకారముల వరకు ఉన్నటువంటి ఈ ప్రణవమును తన దేహమునందు న్యాసం చేసి, తన దేహమునందు న్యాసం అంటే తాను ఓంకార స్వరూపుడిగా ప్రణవాన్ని చేయాలి. అటువంటి వాడు ఋషి అవుతాడు.
10 రకముల మంత్ర సంస్కారములు, మాతృకా న్యాసము, షడద్వ హోమ విధి మొదలగు వాటితో కూడిన పూర్ణన్యాస ఫలమును అతడు పొందును. ప్రవృత్తులకు ప్రవృత్తి, నివృత్తి, భయ విశిష్టముకు జీవనము గడుపు వారికి స్థూల ప్రణవము అభీష్టములను ఇచ్చును. క్రియాతపోజపై యుక్తాస్త్రివిధా శివయోగిన ధనాది విభవైశ్చైవ కరాద్య అంగైర్నమాదిభిః క్రియయా పూజయా యుక్తః క్రియాయోగీతి కథ్యతే. పూజాయుక్తశ్చ మితుః బాహ్యేంద్రియజయాన్వితః పరద్రోహాది రహితస్తపో యోగేతి కథ్యతే. ఏతైర్యుక్తః సదా క్రుద్ధః సర్వకామాదివర్జితః సదా జపపరః శాంతో జపయోగీతి తం విదుః. ఉపచారైః షోడశభిః పూజయా శివయోగినాం సాలోక్యాదక్రమేణైవ శుద్ధో ముక్తిం లభేన్నరః. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధములుగా ఉన్నారు. శివయోగులు ఎన్ని విధాలుగా ఉంటారంటే క్రియాయోగి, తపోయోగి, జపయోగి. సంపదను వినియోగించి పూజను చేయుచు సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడు భక్తుడు క్రియాయోగి అనబడును. పూజ చేయుచు మితముగా భుజించువాడై బాహ్యేంద్రియములను చేయించి ఇతరులకు ద్రోహమును చేయుట మొదలగు వాటిని విడనాడి ఉండేటువంటి భక్తుడు తపోయోగి అనబడును. ఈ గుణములను కలిగి ఉండి ఏనాడు కోపము తెలియక కామనలు అన్నింటినీ విడనాడి శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపము చేయు భక్తుడు జపయోగి అనబడును. శివయోగులను షోడశోపచారములతో పూజించు మానవుడు శుద్ధుడై సాలోక్యాది క్రమములో ముక్తిని పొందును. ఎలాగా? ఈ యొక్క క్రియాయోగి, తపోయోగి, జపయోగి అనేటువంటి వాళ్ళను పూజించినటువంటి వాళ్ళు కూడా షోడశోపచారములతో శుద్ధుడై సాలోక్యాది క్రమములో ముక్తిను. సాలోక్య సామీప్య సాయుధ్యములు అని కాబట్టి ఆ విధంగా ముక్తుడవుతాడు యోగులను పూజించినటువంటి వాడు కూడా. జపయోగమధో వక్షే గతతః శృణుతద్విజాః తపః కర్తుర్జపః ప్రోక్తో యజ్జన్మ పరిమార్జతే. శివనామ నమః పూర్వం చతుర్భ్యాం పంచతత్వకం స్థూల ప్రణవరూపం హి శివ పంచాక్షరం ద్విజాః పంచాక్షర జపేనైవ సర్వసిద్ధిం లభేన్నరః. ప్రణవేనాది సంయుక్తం సదా పంచాక్షరం జపేతు గురూపదేశం సంగమ్య సుఖవాసే సుభూతలే. పూర్వే పక్షే సమారభ్య కృష్ణభూతావధిద్విజాః మాఘం భాద్రం విశిష్టంతు సర్వకాలోత్తమోత్తమం. జాగ్రత్తగా విందాం ఓ ద్విజులారా, మునీశ్వరులారా. నేను ఇప్పుడు జపయోగమును గురించి చెప్పేదని వినుడు. జపం, యోగం అంటే కలయిక. జపం చేస్తూ భగవంతుల్లో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను వినండి. తపస్సును చేయువాని కొరకు జపము విధించబడినది. అది జపం అంటే తపస్సు చేసేవాడి కోసం చెప్పండి. ఏం చేస్తాడయ్యా జపం? ఆ మంత్రాన్ని జపం చేస్తాడు. కాబట్టి తపస్సు చేయువాని కొరకు జపము విధించబడినది. జపము జన్మబంధమును తుడిచిపెట్టును. ముందుగా నమః ఉచ్చరించి తరువాత చతుర్థి విభక్తిలో శివనామమును చేర్చగా నమః శివాయ అను పంచాక్షరి అగును. నమః ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామమును చేర్చగా నమః శివాయ అను పంచాక్షరి అగును. కాబట్టి ఈ నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ద్విజులారా శివ పంచాక్షరి స్థూల ప్రణవము అంటే స్థూల ప్రణవము, సూక్ష్మ ప్రణవము అని చెప్పాము. స్థూల ప్రణవం అంటే పైకి చెప్పుకునేటువంటిది. కాబట్టి ప్రణవము పంచాక్షరిని జపించు మానవుడు సర్వసిద్ధులను పొందను. సదా ఓంకారముతో కూడిన పంచాక్షరిని జపించవలను. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపించవలను. గురూపదేశమును పొంది చక్కని నేలపై సుఖాసనముపై కూర్చుండి జపించవలను. ఓ ద్విజులారా, శుక్లపక్షములో ఆరంభించి కృష్ణపక్షము పూర్తి అయ్యే వరకు జపించవలను. మాఘ భాద్రపదములు జపమునకు ఉత్తమ మాసములు. మాఘమాసం కానీ భాద్రపద మాసం కానీ పరమశివుడి యొక్క ఈ యొక్క ఓంకారాన్ని జపించడానికి మహా
గొప్ప మాసములయ్యా. ఎందుచేతంటే ఏకవారం మితాసీతు వాగ్యతో నియతేంద్రియ స్వస్య రాజపితॄణాంచ శుశ్రూషణం చ నిత్యసః సహస్రజపమాత్రేణ భవేచ్ఛుద్ధోన్యథా రుణీ పంచాక్షరం పంచలక్షం జపేచ్ఛివ మనుస్మరన్ పద్మాసనస్థం శివదం గంగాచంద్రకళాన్వితం వామోరుస్థితా సత్యా చ విరాజతం మహాగణైః మృగటంకధరం దేవం వరదా అభయపానికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్ సంపూజ్య మనసా పూర్వం హృది వా సూర్యమండలే జపేత్ పంచాక్షరీం విద్యాం ప్రాంగ్ముఖ శుద్ధ కర్మకృత్. సాధకుడు, ఓ మునులారా వినండి, ఒక చోట ఒక పూట భుజించవలను, మితముగా భుజించవలను, మితముగా మాట్లాడవలను, ఇంద్రియములను జయించవలను, దేశ ప్రభువునకు తల్లిదండ్రులకు నిత్యము సేవ చేయవలను. అది మనుషులకి పరిపాలించే రాజు విష్ణు స్వరూపం అన్నారు. అందుకని రాజులకు కూడా మనం ఎంతో వినమ్రత, దేశద్రోహం కబుర్లు, అనవసరమైనటువంటి మంచివాడిని అన్నింటిని వ్యతిరేకించేట మాటలు మాట్లాడకూడదు, విమర్శిస్తూ ఉండకూడదు. ఆయన తల్లిదండ్రులతో సమానంగా గౌరవించుకోవాలి. తల్లిదండ్రులు అంటే ఎవరు? పరమేశ్వర స్వరూపం. పానపట్టంలో శివుడి లింగం, అమ్మవారు పానపట్టం, అదే పరమేశ్వర స్వరూపం, తల్లిదండ్రుల స్వరూపం అని చెప్పారు. కాబట్టి మితముగా మాట్లాడవలను, ఇంద్రియములను జయించవలను, దేశ ప్రభువునకు తల్లిదండ్రులకు నిత్యము సేవ చేయవలను. ఇట్లు నియమముతో 1000 జపమును చేసిన సాధకుడు శుద్ధుండగును. జపము చేయనివాడు రుణి అగును. జపము చేయనివాడు రుణి అగును. శివుని స్మరిస్తూ పంచాక్షరిని 5 లక్షల జపము చేయవలను. పద్మాసనమునందున్నటువంటి మంగళములను ఇచ్చినటువంటి గంగతో చంద్రకళతో కూడి ఉన్నటువంటి ఎడమ తొడపై ఉన్న శక్తితో మరియు గొప్ప ప్రమథగణములతో విరాజిల్లుచున్నటువంటి వాడును, మృగమును త్రిశూలమును ధరించినటువంటి వాడును, ప్రకాశ స్వరూపుడు అయినటువంటి వాడును, చేతులు యందు వరద అభయ ముద్రలను కలిగి ఉన్నటువంటి వాడును, భక్తులను సదా అనుగ్రహించేటువంటి పరమేశ్వరుణ్ణి సదాశివుని ధ్యానించవలను. పవిత్ర ఆచరణము గల సాధకుడు ముందుగా హృదయమందు కానీ సూర్యమండలమునందు కానీ శివుని భావన చేసి మానసిక పూజను చేసి తూర్పు ముఖముగా కూర్చుండి పంచాక్షరి మంత్రమును జపించవలెను. పంచాక్షరి మంత్రమును జపించవలెను. ప్రాతః కృష్ణ చతుర్దశ్యాం నిత్యం కర్మ సమాప్య చ మనోరమే శుచౌ దేశే నియత శుద్ధమానస పంచాక్షరస్య మంత్రస్య సహస్రం 12 జపేత్ వరయేచ్ఛ స పత్నీకాన్ శైవాన్ వై బ్రాహ్మణోత్తమాన్ ఏకం గురువరం శిష్టం పరయేత్ సాంబమూర్తికం ఈశానాంచ అధ పురుషమఘోరం వామమేవ చ సజ్జోజాతం చ పంచైవ శివభక్తాన్ ద్విజోత్తమాన్ పూజాద్రవ్యాన్ని సంపాద్య శివ పూజాం సమారభేత్. ఓ మునీశ్వరులారా, కృష్ణపక్ష చతుర్దశి నాడు అంటే నిన్నటి రోజు, కృష్ణపక్షం కదండి, వైశాఖ మాసం అంతా మహత్తమైనటువంటి పరమేశ్వరుడు కళ్యాణాలు జరిగేటువంటి మాసం, వసంత ఋతువు. అందులో నిన్న చతుర్దశి నాడు జపము సమాప్తమైన రోజు ఉదయమే నిత్యకర్మను పూర్తి చేసుకొని అందముగా శుభ్రముగా ఉన్న స్థలంలో కూర్చుండి శుభ్రమైన ఏకాగ్రమైన మనస్సు కలవాడై సాధకుడు పంచాక్షరి మంత్రమును 12,000 జపించవలను. భార్యలతో కూడిన శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను వరణ చేయవలను. అంటే వారందరినీ కూర్చోబెట్టి వరణ చేయాలి. అంటే ఆ జపం చేస్తున్నటువంటి దానికి వారి వద్దనుండి స్వీకరించి వారికి తాంబూలం ఇవ్వాలి, వరణ చేయవలను. శివభక్తులకు బ్రాహ్మణోత్తముల యందు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత రూపములను భావన చేయవలను. పరమేశ్వరుడు రూపమైనటువంటి పంచభూతము ఈ పంచస్వరూపములను ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత రూపాలని భావన చేయవలను. పూజాద్రవ్యములను సంపాదించి శివ పూజను ప్రారంభించవలను. ఏ విధంగా శివ పూజాంచ విధివత్ కృత్వా హోమం సమారభేత్. ముఖాంతంచ స్వసూత్రేణ కృత్వా హోమం సమారభేత్. దశైకం వా శతైకం వా సహస్రైక అధాపి వా కాపిలేన ఘృతేనైవ జోహ్యా
స్వయమేవ హి कारयेच्छिव भक्तैर्वाप्य अष्टोत्तरशतं बुधः होमान्ते दक्षिणादेया गुरोर्गोमिथुनं तथा ईशानादिस्वरूपांस्तान् गुरुं साम्बं विभाव्य च तेषां पत्सिक्ततो येन स्वशिरः స్నానమాచరేత్. యథావిధిగా శివపూజన చేసి హోమము ప్రారంభించవలను. అగ్నిస్థాపనము వరకు స్వీయ గుహ్య సూత్రానుసారముగా చేసి హోమమును మొదలుపెట్టవలను. సాధకుడు కపిల గోవు యొక్క నేతితో 11 లేక 101 లేక 1001 ఆహుతులను తానే ఈయవలను. లేదా శివభక్తులచే 108 ఆహుతులను ఇప్పించవలను. హోమము అయిన తర్వాత గురువునకు 2 గోవులను దక్షిణ ఇయ్యవలను. గురువునందు సాంబుని ఇతర బ్రాహ్మణుల యందు ఈశానాదులను భావన చేసి వారి పాద జలములను తన శిరస్సుపై చల్లుకొనవలెను. హర హర మహాదేవ శంభో శంకర. షట్త్రిశత్కోటి తీర్థేషు షట్త్రింశత్కోటి తీర్థేషు సద్య స్నానఫలం లభేత్. దశాంగమన్నం తేషాం వై దద్యాద్వై భక్తిపూర్వకం. పరాబుద్ధ్యా గురోః పత్ని ఈశానాదిక్రమేణ తూ పరమాన్నేన సంపూజ్య యథా విభవ విస్తరం రుద్రాక్షవస్త్రపూర్వంచ వటకా ఊపకైర్యుతం బలిదానం తతః కృత్వా భూరి భోజనమాచరేత్. తత్సంప్రార్థ్య దేవేశం జపం తావత్ సమాపయేత్. పురశ్చరణమేవంచ కృత్వా మంత్రీ భవేన్నరః. అట్లు చేసిన సాధకుడు 36 కోట్ల తీర్థములో స్నానము చేసిన ఫలమును వెంటనే పొందును. తర్వాత వానికి 10 అంగములతో కూడిన భోజనమును భక్తిపూర్వకంగా సమర్పించవలను. గురుపత్ని యందు పరాశక్తిని, బ్రాహ్మణుల యందు ఈశానాది 5 రూపములను భావన చేసి వారిని వైభవమునకు అనురూపముగా పరమాన్నముతో పూజించి రుద్రాక్షలను వస్త్రములను ఇయ్యవలను. తర్వాత బడలతో అప్పములతో కూడిన అన్నమును కాకాది ప్రాణులకు సమర్పించి, కాకాది ప్రాణులు అంటే వాయిసి పిండం పెడతారు, అది సమర్పించి తర్వాత సాధకుడు సుష్టిగా భుజించవలను. తర్వాత పరమేశ్వరుని ప్రార్థించి జపమును ముగించవలను. ఏ విధముగా మంత్ర పురశ్చరణను చేసినటువంటి వ్యక్తి మంత్రసిద్ధిని పొందును. పునశ్చ పంచలక్షేణ సర్వపాపక్షయో భవేత్. అతలాది సమారభ్య సత్యలోకావధిక్రమాత్. పంచలక్ష జపాతత్త లోకైశ్వర్యమవాప్నుయాత్. మధ్యే మాతృశ్చేద్భోగాంతే భూమౌ తచ జ్ఞాపకో భవేత్. పునశ్చ పంచలక్షేణ బ్రహ్మ సామేప్యమాప్నుయాత్. పునశ్చ పంచలక్షేణ సారూప్యైశ్వర్యమవాప్నుయాత్. आहत्य शतलक्षेण साक्षात् ब्रह्मणमो भवेत्. कार्यब्रह्मण एवं हि सायुज्यं प्रतिपद्य वै. यथेष्टं भोगमाप्नोति तद्ब्रह्म प्रलयावधि. ఈ విధంగా చేసినటువంటి వాడు 5 లక్షల మరల జపించినట్లయితే పాపములన్నీ నశించును. 5 లక్షల చొప్పున జపించిన వ్యక్తి క్రమముగా అతలము మొదలుగు సత్యలోకము వరకు అతల వితల సుతల స్థలాతల మొదలైనటువంటి 14 భువన భాండములు ఉన్నాయి కదా. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల అదే 14 భువన భాండములలోనూ నుంచి సత్యలోకం వరకు గల ఆయా లోకముల ఐశ్వర్యమును పొందును. మధ్యలో మరణించవచ్చు పరలోకములో భోగములను అనుభవించి భూమి యందు జన్మించి పంచాక్షరుని జపించును. మరల 5 లక్షలు జపించి బ్రహ్మలోకమును పొందును. ఇంకొక 5 లక్షలు జపించినచో సారూప్య ఐశ్వర్యమును పొందును. వెరసి 1 కోటి జపము చేసిన వాడు బ్రహ్మతో సమానమైన వాడగును. అతడు కార్యబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క సాయుధ్యము పొంది ఆ బ్రహ్మ ప్రళయమును పొందు వరకు కోరిన భోగములను అనుభవించను. బ్రహ్మగారు కూడా మారతారంలో, అందుకని ఆయన వెళ్ళిపోయే వరకు కూడా ఉండి ఆ భోగాలను అనుభవిస్తాడు. ఈ విధంగా ఈ యొక్క ప్రణవం పంచాక్షరి మంత్రముల మహిమ శివలోక వైభవము గురించి తెలుసుకున్నటువంటి ఈ భాగంలో మనం ఈరోజు 57 శ్లోకముల వరకు పూర్తి చేసి పరమేశ్వరుడు పాదపద్మలను సమర్పిద్దాం. ఓం తత్సతు. ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.